పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వచ్చి చాలా రోజులవుతూ ఉంది. చివరిగా ఆయన బ్రో చిత్రంతో సందడి చేశారు. ఇక ఆ మూవీ వచ్చి దాదాపు 2 ఏళ్లు దాటింది. ఇక ఈ నేపథ్యంలోనే ఇప్పుడు హరిహర్ వీరమల్లు సినిమాతో వచ్చారు. క్రిష్తో పాటు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ యొక్క చిత్రాన్ని ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఏ దయాకర్ రావు భారీ బడ్జెట్తో ఈ యొక్క చిత్రాన్ని తెరకెక్కించారు. ఇక ఇందులో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించింది. బాబీ డియోల్ నెగిటివ్ రోల్లో చేశారు. ఇక పవన్ కళ్యాణ్ మొదటిసారి చేసిన పీరియాడిక్ ఫిలిం ఇది. అదే సమయంలో ఆయన మొదటి పాన్ ఇండియా చిత్రం కూడా. ఇంకోవైపు ఆయన డిప్యూటీ సీఎం అయ్యాక విడుదలవుతున్న తొలి సినిమా కావడం విశేషం. ఇలా అనేక ప్రత్యేకతలను సంతరించుకున్న ఈ యొక్క సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదలైంది. ఇక దేశాన్ని మొఘల్ రాజ్యాలు పాలిస్తున్న కాలంలో మన కొల్లూరులో ప్రాంతంలో వజ్రాల కోసం అక్కడి స్థానికుల ప్రజలతో అన్వేషణ చేయిస్తాడు నవాబ్. అందులో ఓ పిల్లాడికి డైమండ్ దొరుకుతూ ఉంది. అది స్థానిక రాజు నుంచి నవాబ్లకు చేరుతుంది. మరోవైపు ఢిల్లీని కేంద్రంగా చేసుకొని ఔరంగజేబ్ రాజ్యపాలన సాగిస్తూ ఉంటాడు. పాలన కోసం ఏకంగా తండ్రినే బందీని చేస్తాడు. తన రాజ్యంలో హిందువులు ఉండకూడదని, అంతా మతం మారాలని కండిషన్ పెడతాడు. హిందువుగా జీవించాలంటే జిజియా పన్ను కట్టాల్సిందని నిబంధన పెడతాడు. దీన్ని ఎదిరించిన రాజులను చంపేస్తాడు. కట్ చేస్తే వీరమల్లు చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ వాటి ద్వారా వచ్చిన డబ్బును పేదవారికి పంచుతూ ఉంటాడు. బ్రిటిష్ వారి నుంచి డైమండ్స్ కొట్టేసి మళ్ళీ వారికి అమ్ముతాడు. ఇక ఈ క్రమంలో స్థానిక రాజు వీరాను పిలిపిస్తాడు. గోల్కొండ కుతుబ్ షాకు పంపాల్సిన డైమండ్ దొంగతనం చేయించి తమకు ఇవ్వాలని ఒప్పందం కుదుర్చుకుంటాడు. కానీ ఆ ప్లాన్ బెడుసు కొడుతుంది. ఆ రాజు వద్ద బందీగా ఉన్న పంచమి తనను ప్రేమిస్తున్నట్లు నాటకమాడి మోసం చేస్తుంది. దీంతో వీరమల్లు కుతుబ్ షా సైన్యానికి దొరుకుతాడు. ఇక వీర తెలివి ధైర్య సాహసాలు తెలిసిన కుతుబ్ షా ఢిల్లీ నవాబ్ ఔరంగజేబ్ వద్ద ఉన్న కోహినూర్ డైమండ్ దొంగిలించి తీసుకురావాలని కోరుతాడు. అందుకు ఓకే చెప్తాడు. ఇక మరి ఎర్రకోటలో అత్యంత క్రూరమైన ఔరంగజేబ్ ఆధీనంలో ఉన్న కోహినూర్ డైమండ్ను తీసుకురావడానికి తన స్నేహితులు కుతుబ్ షాతో కలిసి బయలుదేరుతాడు వీరమల్లు. ఇక ఆ జర్నీలో తాను ఎలాంటి సంఘటనలు చూశారు, ఆ జర్నీ ఎలా సాగింది, ఇంతకీ వీర ఎవరు, అతని గతం ఏంటి అన్నది తెలియాలంటే ఈ యొక్క మూవీని వీక్షించాలి.